నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల పర్యటన కొనసాగిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే రైతుల ధర ఎలా ఉందని, గిట్టుబాటు ధర ఎలా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శిస్తున్నారు. సార్, గతంలో మనం చూసుకున్నాం. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు చుంకాల్లో ఉన్నారు. వారిని అడిగి కొంచెం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు గౌతమ్ అండి. ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొదిలిలో రైతుల పర్యటన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో మనం ఆ మిర్చి రైతుల కాడికెళ్ళి కూడా చూస్తానే ఉన్నాం. ప్రజలు ఎలాంటి స్పందన వచ్చిందో చూసాము. సో ఈ రోజు పొదిలిలో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీన్ని ఎలా చూడాలి సార్? ఇది యాక్చువల్‌గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి పార్టీలు చేసే ఒక వ్యవహారమే. కాకపోతే ఇది ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఒక డ్రామాలా కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏదో ఒక రకంగా కూటమిని అబాస్పాలు చేయడానికి అనేక రకాలైన డ్రామాలు కడుతున్నాడు. ఇది మొట్టమొదటిసారి గాదు. ఫస్ట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్‌లో ఒక డ్రామా కట్టొచ్చాడు. ఇక ఆ తరువాత చూసుకుంటే మరి వినుకొండలో ఒక వ్యక్తి చంపబడ్డాడు. వాళ్ళు టీడీపీ వీళ్ళందరూ కలిసి అతన్ని అతి పాశవికంగా హత్య చేశారని చెప్పి అక్కడికి ఒకసారి వెళ్ళడం. ఇక మొన్నటికి మొన్న చూసాం హెలికాప్టర్ ఘటన. ఆ హెలికాప్టర్ యొక్క పైలట్‌ను కూడా చాలా రోజుల తర్వాత ఈ రోజున నిన్న ఆయన్ని విచారించి అందులో ఏం జరిగిందని తెలుసుకోవాల్సింది పోలీసుల పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఇలా పరామర్శలు అనంటే బుడమేరు, పొంగేరు అక్కడ భవానీ ది దాంట్లో జరిగిన ఆ వ్యవహారంలో అక్కడ పరామర్శించటానికి వెళ్లి వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తాను అనే ఏదో ఒక ఇది కూడా చేశారు. ఆ డబ్బులు ఎవరికిచ్చారు, ఎక్కడిచ్చారనేది కూడా ఏం తెలియని అంశం. ఇక ఆ తర్వాత రైతుల పరామర్శ దగ్గరకొస్తేనండి, ఇది రెండోదని చెప్పుకోవాలి. మొట్టమొదటిసారి గుంటూరు మిర్చి యార్డ్‌లో ఈ మిర్చి రైతులకి అండగా వాళ్ళకి గిట్టుబాటు ధర, సరైన నాణ్యమైన ధర రావడానికి నేను అత్యంత కృషి చేస్తానని చెప్పి మిర్చి రైతు కొన్ని ఆదుకుంటాను అని చెప్పి ఆయన గుంటూరు మిర్చి యార్డ్‌లో ఒక పెద్ద డ్రామా చేస్తే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలొచ్చి నానా గలబా చేసేశారు. టిక్కీలకి టిక్కీలు మిర్చిని హ్మ్. అక్కడి నుంచి తరలించేసుకొని సొంతగా అమ్మేసుకున్నారు. ఇది పరామర్శించటానికొచ్చాడా? లేకపోతే ఒక బందిపోటుల ముఠా ఇక్కడ దాడి చేయటానికొచ్చిందా? అన్న చందాన తయారు చేసి పెట్టారు ఆ రోజున. గుంటూరు మిర్చి యార్డ్‌లో. ఇక ఈ అవును. రోజున పొగాకు రైతులు అనంటే మనం ఆ పొదిల్లో చూస్తానే ఉన్నాం. అక్కడి నుంచి వస్తున్న విజువల్స్ అయన్నీ చూస్తే, ఇక్కడ ఉన్న కార్యకర్తలు మొత్తం వెళ్లి ఆ పంట మొత్తం తొక్కేయటం గాని, రైతులకి అత్యంత ఎక్కువ నష్టం వీళ్ళే కలిగించేటట్టున్నారు. గిట్టుబాటు హ్మ్. ధర అనేది మరి ఇంకా మార్కెట్ ప్రైస్‌ని బట్టియో, అప్పుడు ఉన్న పంటని బట్టో, లేకపోతే ఉన్న లభ్యతను బట్టి నిర్ణయించబడుతుంది. ఎప్పుడు ఎవరు అధికారంలోకొచ్చినా ఈ రైతు కోరుకున్న గిట్టుబాటు ధర అయితే రావడం లేదు. అదైతే వాస్తవంగానే కనిపిస్తోంది. కాకపోతే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏదో గొప్పగా చేసేసాను అని చెప్పుకోవడానికి ఈ రోజున పొదిలి వెళ్ళాడు అంటే అది కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. దీంతో పాటుగా ఈ రోజున రాష్ట్రంలో మహిళల పట్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాంప్లెట్ పత్రిక మౌత్ పీస్ అయిన సాక్షిలో ఈ చాలా కాలంగా అదే సాక్షిలో పనిచేస్తూ మరి టీడీపీ అంటేనో, చంద్రబాబు నాయుడు అంటేనో బాగా ద్వేషం పెంచుకున్న కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి గాను జగన్మోహన్ రెడ్డి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. సాక్షి ఛానల్ దాన్ని ఇంతవరకు ఇనిషియేటివ్‌గా తీసుకొని ఏదో ఒక స్క్రోలింగ్‌లో దానికి మాకేం సంబంధం లేదు. ఆ మాట్లాడిన కృష్ణంరాజుకి మాకు ఏం సంబంధం లేదు అని చెప్పుకుంటే సరిపోతుందా? లేదు. వారించాల్సిన కేఎస్ఆర్ గూడా ఈరోజు అరెస్ట్ అయ్యి 14 రోజులు రిమాండ్ పడి ఆయన గూడా జైల్‌లో ఉన్నాడు. అవును. ఎందుకు? ఆయన వారించిన పాపానికి. ఇక మరి కోర్ట్‌లోకొచ్చి ఇక అడ్డమైనవన్నీ చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ సమయానికి నాకు దగ్గొచ్చింది కాబట్టి నేను వారించలేకపోయాను అని చెప్పాడు. కానీ దగ్గొస్తే తర్వాతన ప్రోగ్రామ్ కంటిన్యూ చేశారు గానీ ఆయన వారింపు ఎక్కడా కనపడలేదు. ఇక ఈ పొదిలి విషయం రైతుల గిట్టుబాటు ధర అనే దగ్గరకొస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈ ఆర్‌బీకే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. మరి ఆ కేంద్రాల ద్వారా వాళ్ళకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గావచ్చు, ఇక్కడ గ్రామ స్థాయిలో ఉండే నాయకులు గావచ్చు, వాళ్ళ దాష్టీకం, వాళ్ళ పెత్తనం తప్ప మరేం జరిగాయండి అందులో? హ్మ్.
హై స్కూల్ భవనాలని, ప్రైమరీ స్కూల్ భవనాలని ఆక్రమించి అందులో ఆర్‌బీకే కేంద్రాలు పెడితే కోర్ట్ కూడా ముట్టికాయలేసింది ఒకసారి. అవును. మళ్ళీ వీటన్నిటికి బ్లూ కలర్ కొట్టించటం, వాళ్ళ పార్టీ రంగులు పులవటం, మళ్ళీ వాటికి తెల్ల రంగులు పులవటం, ₹3,000,00,00,000 కేవలం రంగు విషయమై జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడండి. ఆయన హ్మ్. పార్టీ రంగులేసుకోవటం, కోర్టు ముట్టికాయలేస్తే తెల్ల రంగేయటం, వీటన్నిటి మీద ఆయన ఈ ఆర్‌బీకే కేంద్రాలు ఏ చందంగా పనిచేసినాయనేది అందరికీ తెలుసు. ఈ రోజుకి ఆర్‌బీకే కేంద్రాలు నడుస్తూ ఉన్నప్పటికీ, గతంలో మరి ఇప్పుడు ఆయనేదో చెబుతున్నాడు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు అదే ఆయనున్నప్పుడు రైతు భరోసా డబ్బులు ఎవరెవరికిచ్చారో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళందరికీ ఎగ్గొట్టేసింది. మోడీ ఇస్తున్న 6,000 తప్ప రావడం లేదన్నట్టుగా చెబుతూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో కూడా అంతే జరిగింది. ఎంతమంది లబ్ధిదారులున్నారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సగం తగ్గిపోతారు. ఎప్పుడు అప్పుడు పెన్షన్‌లలో గూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి 12,00,000 పెన్షన్లుంటే, చిట్ట చివరి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఏదో 300 యూనిట్లకు పైన కాల్చుకుంటే వాళ్ళందరికీ పెన్షన్ కట్ చేసేయండని, ఇంకా ఇట్లా అది ఇంకా లోపాయికారిగా కొన్ని వ్యవహారాలు గూడా చేసి చివరాఖరికి 8,00,000, 8,500,000కి పెన్షన్‌లు తీసుకొచ్చాడు. 9,00,000 ఏమో చేసినట్టున్నారు. తర్వాత ఆయన దిగిపోయే కాలానికి ఉన్నవి అవే. మరి వృద్ధాప్యులు, మరి వికలాంగులు వీళ్ళ పెన్షన్‌ల వ్యవహారంలో ఎట్లుంటే, ఇక ఆర్‌బీకే కేంద్రాలు ఆటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టటం, కొన్ని ప్రైవేటు వే భవనాల్లో గూడా పెడితే దానికి అద్దె కట్టలేదని ఆ రోజుల్లోనే అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన, కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లలోనే పెట్టారు. అవును. డబ్బు రావట్లేదనే సంఘానికి వాళ్ళు తలుపులు తాళాలేస్తే ఆర్‌బీకే కేంద్రాలు చానాళ్లు పని చేయలేదు గదండీ! హ్మ్. చివరి సంవత్సరంలో చాలా ఆర్‌బీకే కేంద్రాలు మూతపడిపోయాయి. అవును. ఈ రోజున రైతన్నను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు అని మాట్లాడుకుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. దాంతో ఈ పాటుగా ఈ రోజున రోజున పొదుపులో కూడా చెప్పండి సారీ. మేడం. సార్. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్‌లో సంక్షేమ పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. సో, రైతులకి గిట్టుబాటు ధర లేదు. మిర్చి రైతులు గావచ్చు, పొగాకు బోర్డు రైతులు గావచ్చు, ఆదుకోవడానికి నేను ప్రజల ముందు నేను వెంటనే పర్యటిస్తానన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలి సార్? ఆయన, ఆయన హయాంలో ఆదుకొని ఉండి ఇప్పుడేదో జరగలేదు అనంటే దాన్ని కొంచెం చూసుకోవాలి. యాక్చువల్‌గా ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అది హ్మ్. ఫలానా వాళ్ళ ప్రభుత్వం చెప్పకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దానికి అధికారంలోకి కొన్ని పార్టీలొస్తాయి, కొన్ని పార్టీలు పోతాయి. ఈ నిరంతర అవును. ప్రక్రియలో జరగాల్సిన వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఎక్కడికక్కడ కుదేలు చేసి పడేసాడు. ఉన్న హ్మ్. ఈ కార్యక్రమాలని సజావుగా నడుస్తుంది. దాన్ని పేరు మార్చాలనో, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవాలనో, లేపోతే వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవాలనో, ఆయన నవరత్నాలని ఇట్లాగా కొన్ని వేరే వేరే కార్యక్రమాలు చేస్తూ వీటన్నిటికి ఆటంకం కల్పించాడు. దాంట్లో భాగంగానే ఇక ఏ రైతును పట్టించుకున్నాడండి ఆయన చెప్పండి? యాక్చువల్‌గా మరి వరదొచ్చి పంటంతా మునిగిపోయి, పంట నష్టం అంచనా వేయడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో మీరు చూసారంటే, మునిగిపోయిన ఆ పంట పొలాల ఎదురుగా ఒక పెద్ద ఈ స్టేజ్ నిర్మించారండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు రావటానికి నుంచొని ఇలా ఇలా పరిశీలించడానికి ఒక స్టేజి నిర్మాణం జరిగింది. కనీసం బురదలోకి తిరగలేని మనిషి ఈ రైతును ఆదుకుంటాడని మనం ఎక్కడి నుంచి అనుకుంటాం? అవును. మీరేం జేశారో ఇప్పుడు మొన్ననే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఏం విత్తుతారో అదే పంటొస్తుంది అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉండగా కొన్ని విత్తనాలేసాడు. చెడు విత్తనాలన్నీ. ఆ విత్తనాల పంట ఈ రోజున ఎక్కడి దాకొచ్చింది? గవర్నమెంట్ కార్యక్రమాలు తీసేయండో, లేకపోతే అధికారికమైన ఈ పార్టీ తరపున ఉన్న ఈ కార్యక్రమాలు తీసేయండి. ప్రైవేటు వ్యక్తి కార్యక్రమాలతో సైతం మొన్ననే జోగి రమేష్ కొడుకు పెళ్లి దానికి రిసెప్షన్ జరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వటానికి వస్తూ ఉంటే, అక్కడున్న కార్యకర్తలందరూ ఒక పెద్ద పొజిషన్ తీసి బజార్‌లో వాళ్ళు విచ్చలవిడితనంగా తిరుగుతూ, కేకలు వేసుకుంటూ, ఆ పక్క నుంచి ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే, ఆ పిల్లవాడి సైకిల్ లాక్కొనొచ్చి గాల్లో గిరగిర, గిరగిర తిప్పి ఎత్తి నేలకేసి కొడితే, పిల్లాడికి ఎంత ఏడుపొచ్చిందండి. ఇది ఒక అవును. ప్రైవేట్ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా ఒక చోటకి అడుగు పెడుతున్నాడనంటే, అక్కడ వివాదం లేకుండా ఎక్కడుంది చెప్పండి? ఆళ్ళ హ్మ్. పెళ్ళికెళ్ళాడు, అటెండ్ అయ్యాడు, వధూవరులిద్దరిని దీవించాడు, ఈయన ఇంటికెళ్ళిపోయాడు. ఇంత సైలెంట్‌గా ఉండాల్సిన ఈ కార్యక్రమం, కార్యకర్తలందరిని బయలుదేరదీసి పొజిషన్ బెట్టి, వాళ్ళు రెచ్చిపోయి పిల్లల సైకిళ్ళు విరగ్గొట్టి, ఇంకా నయం చిన్న పిల్లాడి మీద చెయ్యి చేసుకోలేదు. అదే పెద్దవాళ్ళయ్యుంటే,
అప్పుడు ఎలక్షన్ బిఫోర్ ఒక జరిగింది గుర్తుంది కదా మీకు. హ్మ్. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో పసుపు చొక్కాలు వేసుకొని సైకిల్ తొక్కుంటూ సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల్ని నిట్ట నిలువున నుంచోబెట్టి నోటుకొచ్చిన బూతులన్నీ తిట్టి వాళ్ళ పసుపు చొక్కాలు విప్పించి వేరే చొక్కాలు వేయించి గొడవ గొడవ చేశారు చూడండి. అంత హ్మ్. దాష్టీకానికి దిగేవాళ్ళు వీళ్ళు రైతును ఆదుకుంటారు. ఈ రోజున ఈ ప్రజలను ఆదుకుంటారంటే ఎలా నమ్ముతారండి? నమ్మాల్సిన అవసరం ఏంటి ఎవరికైనా? అవును. మొన్న మిర్చి యార్డ్‌లో జరిగిన సంగతి టిక్కీలకి టిక్కీలు మిర్చిని దొంగలించుకుపోయారు. దొంగలు హ్మ్. ఎత్తుకుపోయారండి. ఇదంతా దొంగల ముఠ. అవును. బందిపోటు దొంగ నాయకుడు వస్తే వాళ్ళు మీకు చంబల్ లోయ మరి గుర్తుండే ఉంటది కదా! మన పూలందేవి ఇలాంటి వాళ్ళందరూ అప్పట్లో గుర్రాలేసుకొని లోయల్లో దాక్కుని ఊళ్ళ మీద పడేవాళ్ళు. హ్మ్. ఒక నాయకుడొచ్చి ఆ ఊర్లో తుపాకులు పెట్టుకొని డామ్ డామ్ అని పేలిస్తే ఎనక నుండే ఈ బందిపోటు దొంగలన్నీ అందరూ మొత్తం కలిసి ఇళ్ళల్లో దూరి వాళ్ళకి దొరికింది ఎత్తుకొచ్చుకుంటారు. బంగారం దొరికితే బంగారం, తిండి దొరికితే తిండి, ధాన్యం దొరికితే ధాన్యం, ఎవడికన్నా అవసరమైతే మంచం, తపాలా, హ్మ్. చట్టులు మొత్తం ఎత్తుకుపోయేవాళ్ళు. ఆ హ్మ్. చందంగా మిర్చి యార్డ్ రైతులు గూడా దీంట్లో కూడా ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించడానికో, మాట్లాడటానికో వస్తే వెనక నుంచి వీళ్ళు టిక్కీలు, టిక్కీలు మిర్చిని దొబ్బుకుపోయారంటే, ఆ తరువాత బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతా పట్టు కూడా పడ్డారు. అవును. ఎలా నమ్మాలి వీళ్ళని అని అడుగుతున్నా నేను. మరి ఈ మధ్య కాలంలో అకాల వర్షాలకి దెబ్బతిన్న అరటి తోటలకు కూడా రైతులు పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఎటువంటి స్పందన లేదు. సో, మొన్న చూసుకుంటే ఆ! ఇటీవల ఆ! మిర్చి రైతులు ఆడికెళ్లారు. ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి స్పందన లేదు రైతుల గురించి. సో, ఈరోజు చూసుకుంటే ఈరోజు పొదిలిలో బోర్డుని అంటే పొగాకు బోర్డుని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతుల స్పందన ఎలా ఉందంటే ఏం చెప్తారు? రైతుల స్పందన అంటే యాక్చువల్‌గా ఇక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటేనండి, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ఓడిపోయినప్పటికీ కూడా కొంత వాళ్ళ ఓటు బ్యాంక్ అని వాళ్ళ కార్యకర్తలు గాని ఉంటారు. వాళ్ళేం జేస్తారు, వాళ్ళు వాళ్ళు కూడా రైతులుంటారుగా అందులో కూడా. వాళ్ళకి సంబంధించిన పొలాలు గూడా ఉంటాయిగా. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చూపించుకొని వాళ్ళ చుట్టూతా ఇప్పుడు ఏముందండి, దీంతో పాటుగా యాక్చువల్‌గా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడని. ఇప్పుడు అధికార పక్షం మీద అధికారంలో ఉన్న పార్టీల మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మరి జనాలందరూ ప్రతిపక్ష నాయకుడిని కలవటానికి వెళ్తున్నాడనేంత పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఇంకా రాలేదది. ఈ ఇప్పుడున్న విధానం ప్రకారంగా అయితే ప్రతిపక్ష నాయకుడిని ఇంతలావున ఆదరించాల్సిన అవసరం లేదు. అందుకని వీళ్ళందరూ ముందుగానే చేరవేసుకుంటారక్కడికి. కావాల్సిన వాళ్ళందరినీ చేరవేసుకోవటం, సీఎం అని ఈళ్ళలో గోలలు వేయటం, ఇవి తప్ప ఏం జరుగుతున్నాయి చెప్పండి? మొన్న ఆ రోజున హెలికాప్టర్ ఘటన రోజున కూడా మీరు చూసారంటే, ఎవరో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు అనంటే, పోయి హెలికాప్టర్ మీద పడిపోయారందరూ. అవును. అది దాని వెనక కూడా ఏదో కుట్రుందనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతుంది. వెళ్లి అందరూ కలిసి హెలికాప్టర్‌ని మీద ఎందుకు దాడి చేయాల్సొచ్చిందో, ఆ చుట్టూతా ఎందుకు మోగాల్సొచ్చిందో, అదంతా ఒక ప్లానా? యాక్చువల్‌గా మనకున్న కొద్ది సమాచారం ప్రకారం ఏంటంటే, ఆయన్ని దింపేసిపోవటానికే హెలికాప్టర్ వచ్చింది అనేది. ఎందుకంటే త్రూ హ్మ్. అండ్ ఫ్లో ఇప్పుడు చూడండి, రౌండ్ టికెట్స్ అంటారు. ఫ్లైట్ టికెట్స్‌లో మీరు వన్ వేనా, రౌండా అంటారు చూడండి. అలాగా హ్మ్. హెలికాప్టర్‌ని కూడా రౌండ్‌గా బుక్ చేసుకోలేదు వాళ్ళు. ఓన్లీ డ్రాపింగ్ కోసం మాత్రమే బుక్ చేసుకున్నారనేది కూడా ఉన్న వినికిడి. మరి హ్మ్. దాని ప్రకారంగా దింపేసినాక వాళ్ళెళ్ళిపోతారు కదా! దీని కోసం అవును. ఆగాల్సిన అవసరం లేదు. దానికి ఒక డ్రామా క్రియేట్ జేసి, దాన్ని ఇదిగో ఆహ్, జగన్మోహన్ రెడ్డి వస్తంటే పోలీసులు సరిగ్గా పనిజేయటం లేదు. శాంతి భద్రతలు ఇక్కడ లేదు. కరువవుతున్నాయి అని కేంద్రానికి ఫిర్యాదు చేయటం కోసం, అదే విషయమయ్యే గదా! మరి ఢిల్లీ వెళ్లి ఇదిగో 38 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపేశారని జంతర్ మంతర్‌లో ఓ పెద్ద డ్రామా గట్టాడు. అక్కడ నేషనల్ మీడియాలో ఏది మీ దగ్గర ఆ లిస్ట్ ఉంటే ఇవ్వండి అని అడిగితే బెబ్బే ఏం లేదు. లిస్ట్ లేదు. ఏం లేదు. మళ్ళీ చెవులు జాడించుకుంటే తిరిగి రావటం జరిగింది. హ్మ్. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న వ్యవహార శైలి ప్రకారం కనీసం అమరావతి రైతుల మీద వాళ్ళ ఛానెల్‌లో ఒక అనలిస్ట్ చేసిందో, వాళ్ళ జర్నలిస్ట్ చేసిన ఈ అనుచితమైన వ్యాఖ్యల్ని కనీసం ఖండించలేని జగన్మోహన్ రెడ్డి, ఈ రైతులందరిని ఎలా ఆదుకుంటాడు? అనేది ఒక ప్రధానమైన సమస్య ఇక్కడ. ఆయనకి కావలసిన అధికారం, ఆ సీటు, ఆ సీఎం పోస్టు ఇవి తప్ప వేరేమి లేవు ఆయన మదిలో. ఏదో ఒక రకంగా పైనుంచి మిన్ను విరిగి మీద పోయినా సరే, ఆ సీటు మనకు దక్కితే చాలండి. కేవలం హ్మ్. అధికార కాంక్ష.
దాన్ని ఉపయోగించుకొని మరి అక్రమ సంపాదన. ఈ అవును. ఒక్క దృష్టి తప్ప మిగతా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డికి అనేది దీన్ని బట్టి క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ నాయకులందరూ ముఖం చాటేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం చూసుకున్నామంటే చాలా మంది మొన్న వెన్నుపోటు దినం అనే ఒక దినం చేశాడు. జూన్ 4 తారీఖున. చాలా మంది చాలా నియోజకవర్గాల్లో కరువయింది. ఎవరు బయటకు రాలేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు చర్చ కూడా ఒకటి నడుస్తుంది. గుడివాడ అమర్‌నాథ్ గుడ్డు పగిలిందని కొత్తగా ఒకటొస్తుంది. ఆయన వెన్నుపోటు దినానికి కనపడలేదు. మొన్న మరి కొమ్మినేని అరెస్ట్‌కి కనపడలేదు. దానికి ముందు అసలు ఆయన ఫోటోలు దిగుతూ ఆయన ఒక పెద్ద సూపర్ హీరో అయినట్టు మొత్తం అసలు 'గబ్బర్ సింగ్' లాంటి ఒక గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆయనే జేసినట్టు అంత ఫేమస్ ఆయనకొచ్చేసినట్టు, ఇట్లాంటి మాట్లాడే ఆ గుడ్డు మంత్రి కనపడకుండా పోయాడు ఈ రోజున. ఇప్పుడు యాక్చువల్‌గా మంత్రి కాదనుకోండి. గుడివాడ అమర్‌నాథ్ పట్టా లేకుండా పోయాడని ఆ నియోజకవర్గ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇలాగ చాలా మందున్నారు. బొత్స లాంటి అవును. వాళ్ళైతే ఈయన మాట కాదని లేకొచ్చి పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ ఎండ ధాటికి సొమ్మసిల్లి పడిపోయారు. హ్మ్. ఇక ఎవరికి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు గావచ్చు, మా చిలకలూరిపేట నుంచి ఉన్న విడదల రజనీ లాంటి వాళ్ళు గావచ్చు, వాళ్ళ అంబటి నియోజకవర్గాల్లో వాళ్ళు ఆ వెన్నుపోటు దినం చేసే భాగ్యం వాళ్ళకి లేదు. వాళ్ళు పోయి పక్క నియోజకవర్గాల్లో అంబటి రాంబాబు ఏదో గుంటూరులో కొంచెం షో చేస్తుంటే అక్కడికెళ్లి పాల్గొనటం, నగరుని వదిలేసి రోజా వేరే ఎవరి దగ్గరనో వేరే ఎక్కడో కార్యక్రమం చేయటం. ఎందుకు ఈ దుస్థితి? హ్మ్. వాళ్ళని ఒకసారి గెలిపించినా, ఇప్పుడు ఓడించినా సరే, ఒకసారి గెలిపించిన ఆ ప్రజలు ఆ నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఆ పని చేయలేకపోయారంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవాలి. ఇది ఒక మునిగిపోతున్న నావలాగా కనపడతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఒక రకంగా దాన్ని బతికించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల మధ్యకి వస్తున్నాడు గానీ, అధికారంలో ఉన్నప్పుడు కేవలం 8 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్‌లో ఎగిరెళ్ళిన గొప్ప మనిషి ఆయన. అలాంటిది ఈ రోజున ప్రజల మధ్యకి వస్తున్నాడంటే దాని వెనక నిగూఢార్థం, ఏదో ఒక రహస్యం ఉంటదనే కదా అర్థం. అదే ఇప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం గూడా అదే.